హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. అండ్ గేమ్ చేంజర్ టీజర్ చూసారా? చూసే ఉంటారులే. అండ్ చూసాక మీ ఒపీనియన్ ఏంటి? నేను ఒక్క మాటలో చెప్పాలా? పోతారు. మొత్తం పోతారు ఈ సంక్రాంతికి. గేమ్ చేంజర్ ట్రైలర్ నాకెలా అనిపించింది? అండ్ ట్రైలర్ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, హైలైట్స్ ఏంటి, సినిమాలో ఎలా ఉండబోతుంది అన్నీ మాట్లాడుకుందాం వీడియోలో. అస్సలు స్కిప్ చేయకండి, వీడియో చిన్నగానే ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్లో ఉన్న పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, మెయిన్లీ ట్రైలర్లో ఉన్న మేజర్ అండ్ నాకు అనిపించిన మేజర్ పాజిటివ్ ఏంటంటే లుక్స్ అండ్ ఫైట్స్ అండ్ ఆ సినిమాటోగ్రఫీ. మెయిన్లీ ఫస్ట్ లుక్స్ గురించి మాట్లాడుకుంటే, సినిమాలో లుక్స్ అయితే చాలా చాలా బాగుండే భయ్య. మెయిన్లీ రామ్ చరణ్ గారి ఒకటి కాదు, రెండు కాదు, ఆల్మోస్ట్ 4-5 రకాల లుక్స్ ఉన్నాయి ఈ సినిమాలో. అండ్ హీరోకి మాత్రమే కాదు, ఈ మూవీలో విలన్కి కూడా చాలా రకాల వేరియేషన్స్ ఉండే లుక్స్లో. ఇక్కడ పెడతా చూడండి స్క్రీన్ పైన, 1, 2 అండ్ ఇలా చాలానే ఉన్నాయి వేరియేషన్స్. అండ్ ఇక రామ్ చరణ్ గారివి అయితే చాలా చాలా లుక్స్ ఉన్నాయి భయ్య. మెయిన్లీ కాలేజ్ బాయ్ గెటప్ ఒకటి, అప్పన్న క్యారెక్టర్ ఒకటి, అండ్ ఐఏఎస్ ఆఫీసర్ ఒకటి. ఇంకొక సర్ప్రైజింగ్ ఏంటంటే ఐపీఎస్ గెటప్లో కూడా ఒక లుక్ ఉంది. అది ఐపీఎస్ క్యారెక్టర్ చేశారా లేదా ఏంటని మూవీలోనే తెలుసుకోవాలి. నాకు అన్నిటికంటే మోస్ట్ స్టైలిష్ అనిపించింది అయితే ఈ సూట్లో ఉన్న లుక్. లుక్స్ ఎంత బాగున్నాయో దాన్ని ఇంకా పెద్దగా ఎలివేట్ చేస్తూ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ విజువల్స్ అయితే చాలా చాలా బాగుండే. మెయిన్లీ ప్రొడ్యూసర్ పెట్టిన ప్రతి అమౌంట్ స్క్రీన్ పైన క్లియర్గా కనిపిస్తుంది. విజువల్స్ అయితే ర్యాంప్ అసలు. కమర్షియల్ మాస్ సినిమాకి ఎలా ఉండరో దానికైతే మించే ఉన్నాయి ఈ సినిమాలో. మెయిన్లీ సినిమా డైరెక్టర్ శంకర్ గారు కదా, సో ప్రొడక్షన్ వాల్యూస్ విజువల్స్ గురించి పెద్ద మాట్లాడమే అవసరమే లేదు. ఎస్పెషల్లీ గుర్రంతో స్విమ్ చేసే షాట్ అయితే క్రేజీ అసలు. ఇప్పటివరకు నేను షాట్ ఎక్కడా చూడలేదు. అండ్ ఇంతే కాదు, సినిమాలో ఎక్కడ చూసిన విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఆ గ్రాండియర్ అయితే క్లియర్గా కనిపిస్తుంది స్క్రీన్ పైన. అండ్ ఇంకొకటి మేజర్ హైలైట్ సినిమాటోగ్రఫీ. ట్రైలర్‌లోని సినిమాటోగ్రఫీ జడ్జ్ చేయలేం గానీ, ఈ ట్రైలర్‌కి అయితే నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాటోగ్రఫీ అనిపించింది ట్రైలర్‌లో. ఇప్పటివరకు ఏ సినిమా కూడా సినిమాటోగ్రఫీ ట్రైలర్‌తో ఇంత ఎలివేట్ కాలేదు. కానీ ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ ప్రతి ఒక్క దగ్గర చాలా చాలా బాగుంది. మెయిన్లీ ఆ ఫాస్ట్ మోషన్ షాట్స్ అయితే అద్భుతం అసలు. ఫస్ట్ స్టార్టింగ్ 20-30 మినిట్స్ కెమెరా యాంగిల్స్ తోపుండే. అండ్ ఆ సినిమాటోగ్రఫీ చాలా బాగుండే, ఎవరు చేశారో గానీ. ఆ విజువల్స్‌గా ఆ సినిమాటోగ్రఫీ సూపర్‌గా సూట్ అయింది. నాకైతే చాలా చాలా నచ్చింది సినిమాటోగ్రఫీ ఈ ట్రైలర్‌లో. థర్డ్ అండ్ ది మేజర్ పాజిటివ్, కమర్షియల్ ఎలిమెంట్స్. ఈ సినిమాలో ప్రతి ఒక్క కమర్షియల్ ఎలిమెంట్ ఉంది భయ్యా సినిమాకి కావాల్సింది. అండ్ సంక్రాంతికి కాబట్టి ఒకవేళ కరెక్ట్‌గా అన్ని గురించి బ్యాలెన్స్ చేస్తే ఈ సంక్రాంతికి ఒక బీభత్సం చూడబోతాం మనం బాక్స్ ఆఫీస్ దగ్గర. మెయిన్లీ సంక్రాంతికి ఎలా ఉండాలో ఈ సినిమా పర్ఫెక్ట్ అలాగే ఉంది. డాన్స్ వేணுమా డాన్స్ ఇరుక్కు, ఫైట్ వేணுమా ఫైట్ ఇరుక్కు, ఎమోషన్ వేணுమా ఎమోషన్ ఇరుక్కు. అండ్ ఫైనల్లీ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ వేணுమా అది ఇరుకో లేదో చూడాలిప్పుడు. అండ్ ఇంకొక పాజిటివ్ అయితే నాకు ఈ సినిమాలో ఎమోషన్ ఉండబోతుంది అనిపించింది. ఎందుకంటే సినిమాలో ఉన్న ఎమోషన్ మనందరికీ మాక్సిమం తెలిసే ఉంటది. వాళ్ళ ఫాదర్‌కి అండ్ మదర్‌ది ఏదో ట్రాజిడిక్ ఫ్లాష్ బ్యాక్ ఉండబోతుంది. అండ్ దానిదే ఎమోషన్‌లా చూపిస్తారనిపిస్తుంది. ఎమోషన్‌లు శంకర్ గారి సినిమాలు ఎంత బావుంటాయో మనందరికీ తెలుసు. మెయిన్‌లీ ఆయన పాత సినిమాలు లైక్ 'ఒకే ఒక్కడు', 'భారతీయుడు', 'అపరిచితుడు', 'జెంటిల్‌మ్యాన్' ఇందులో ఏది చూసుకున్నా ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటది సినిమాలో. అండ్ దానివల్లే మనం హీరో క్యారెక్టర్‌కి అంత ఈజీగా కనెక్ట్ అయిపోయి హీరో క్యారెక్టర్‌తో డైవ్ అయిపోతాం సినిమాకి. ఎందుకో నాకు మళ్ళీ శంకర్ గారి మ్యాజిక్ ఈ సినిమాతో రిపీట్ అయిపోతుంది అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? రిపీట్ అవుతుందా లేదా కింద కామెంట్స్‌లో తప్పకుండా చెప్పండి. పాజిటివ్స్ గురించి చాలా మాట్లాడావు గానీ, నెగెటివ్స్ ఏంటో చెప్పు భయ్యా అంటారా? నాకు అనిపించిన ఒకే ఒక నెగెటివ్ కామెడీ టైమింగ్ భయ్యా. ఇప్పటివరకు చూసిన ట్రైలర్ అవుట్‌పుట్ మొత్తంలో ఆ కామెడీ టైమింగ్ అండ్ ఆ లవ్ సీన్స్ కొంచెం ఆడుదా అనిపించాయి ఎందుకో. మెయిన్‌లీ కామెడీ క్రింజ్ అయిద్దేమో అనిపిస్తుంది నాకైతే. ఒక సీరియస్‌గా ఎళ్ళే సినిమాని కామెడీతో చెడగొడితే దానికంటే పెద్ద నేరముండదు నాకు తెలిసి. ఒకవేళ ఈ సినిమా అలా జరగకపోతే ఈ సినిమా ఇక షెడ్డుకే అని చెప్పాలి. అండ్ ఇంకొక నెగెటివ్ ఏదనిపించిందంటే ఆ మ్యూజిక్ భయ్యా. యెస్. ఇది కొంచెం సెన్సిటివ్ కావచ్చు. కానీ మ్యూజిక్ మొత్తం బానే ఉంది గానీ, ఒకే బీజీఎంని తిప్పి కొట్టాలనిపించింది నాకైతే. తమన్నా మ్యూజిక్ ఎక్కడి నుంచి దొబ్బేయలేదు. ఓన్‌గానే క్రియేట్ చేసిన అదే మ్యూజిక్‌ని తిప్పి కొట్టినట్టు అనిపించింది నాకైతే. అండ్ సాంగ్స్ కూడా పెద్ద ఎంగేజింగ్‌గా ఏం లేవు. ఏదో అలా సోలోనే అనిపించింది. మీకేమనిపించింది సినిమా మ్యూజిక్ పైన? కింద కామెంట్స్‌లో నాకు రాయండి. ఓవరాల్‌గా ట్రైలర్ అయితే చాలా బావుంది. అండ్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని అయితే పెంచిందని చెప్పాలి నాకు. మెయిన్‌లీ సంక్రాంతికి కాబట్టి ఇలాంటి కమర్షియల్ బొమ్మ పక్కాగా వర్కౌట్ అయితుంది. ఒకవేళ ఎలాంటి క్రింజ్ కామెడీ, ఎలాంటి అన్నెసెసరీ సీన్స్ లేకుండా తీస్తే సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం. ఇక నా ఒపీనియన్ గురించి చాలులేండి. మీకు సినిమా ఎలా అనిపించింది? అదే ఐ మీన్ ట్రైలర్ ఎలా అనిపించింది? అండ్ సినిమా పైన ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి? కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.